అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మార్చి 22, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకేలి లేదా పద వినోదం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం ఇంద్రుడి ఏనుగు 4 అక్షరాలు రావాలన్నారు. ఐరావతం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు మారణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వధ సరిపోతుందండి. తర్వాత 1 నిలువు ఇహలోక సంబంధమైన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఐ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఐహికం సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం ముళ్ళమండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంప సరిపోతుందండి. తర్వాత 11 నిలువు కసి కక్ష 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పగ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం కిటికీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గవాక్షం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు రొమ్ము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క్షం 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వక్షం అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం అడవి తోట 2 అక్షరాలు రావాలన్నారు. వనం సరిపోతుందండి. ఇక్కడ మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 7 నిలువు స్నానం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరం నమ్ము వచ్చింది కాబట్టి తానం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. పర్యాయపదం అనే కన్నా వికృతి అంటే సరిపోతుందండి. స్నానంకి వికృతి తానం, అది ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం స్థలం చోటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తావు సరిపోతుందండి. తర్వాత 3 నిలువు గోవు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆవు సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం ఆదేశం శాసనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆన సరిపోతుందండి. తర్వాత 16 నిలువు కాకి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వాయసం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం అసాధ్యం సంభవం కానిది 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అసంభవం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు మృత కళేబరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి శవం సరిపోతుందండి. తర్వాత 25 నిలువు వెరపు భీతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భయం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం బలం సత్తువ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శక్తి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ఆహారం తిండి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి భుక్తి సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం ధాత్రి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భువి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇవి భూమి యొక్క పర్యాయపదాలు, ధాత్రి, భువి ఇవన్నీ కూడా. తర్వాత 13 నిలువు వజ్రాయుధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పవి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. పవి అనేది వజ్రాయుధం యొక్క పర్యాయపదం అని నేను ఈ వారమే క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. ఇలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 13 అడ్డం కారు కాని కారు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పట్టకారు సరిపోతుందండి. తర్వాత 8 నిలువు పక్షి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ట 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పిట్ట అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 5 నిలువు
లేత కాదు, అమాయకుడు కాదు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి ముదురు సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం సర్పం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పాము సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం కుమార్తె 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దుహిత అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 6 నిలువు ఎల్లప్పుడూ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సతతం అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు శ్మశానంలో శవాలను దహనం చేసేవాడు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాటి కాపరి సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం దేవనది సురగంగ 5 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆకాశగంగ అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 18 నిలువు తాళం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బీగం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు ఒక దైవం ఒక వారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శని అని సరిపోతుందండి. శనివారం శనిదేవుడు 2 సరిపోతాయి కాబట్టి శని సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం కార్యం కర్మం 2 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ పని అన్న పదము మనం 14 నిలువు 22 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 23 నిలువు వినాయకుడు 5 అక్షరాలు రావాలి. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గజాననుడు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. గణపతి అయితే 4 అక్షరాలే వస్తుంది. గజాననుడు అయితే 5 అక్షరాలు సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం పెద్ద కుండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బాణ సరిపోతుందండి. తర్వాత 31 నిలువు అమ్మాయి పాప 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాల సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం సరోవరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా ను అని 2-3 అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి కొలను సరిపోతుందండి. తర్వాత 34 నిలువు సిగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కొప్పు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం లవణం 2 అక్షరాలు రావాలన్నారు. లవణం అంటే ఉప్పు మనందరికీ తెలిసిందే. మనకు ఉప్పు కూడా 2 అక్షరంగా వచ్చేసింది కాబట్టి ఉప్పు సరిపోతుందండి. తర్వాత 38 నిలువు ఇది చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత 2 అక్షరాలు రావాలన్నారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత కాబట్టి ఉల్లి సరిపోతుందండి. ఇక్కడ మనకు ఊ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 39 అడ్డం కుందేలు 5 అక్షరాలు రావాలి. మనకు లి 5 అక్షరంగా వచ్చింది కాబట్టి చెవుల పిల్లి అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 40 నిలువు శిఖండకం గుండు వెనక కొద్దిపాటి జుట్టు 3 అక్షరాలు రావాలి. శిఖండకం అంటే పిలక మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 49 అడ్డం సంపద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కలిమి సరిపోతుందండి. తర్వాత 45 నిలువు నేల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి భూమి సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం సీతాదేవి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భూమిజ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుంది. భూమిజ అంటే భూమి నుండి పుట్టినది అని అర్థం వస్తుంది కాబట్టి సీతకు ఆ పేరు వచ్చిందండి. తర్వాత 41 నిలువు జమ్మి 2 అక్షరాలు రావాలి. జమ్మి చెట్టుకు శమి వృక్షం అన్న మరొక పేరు కూడా ఉంది. మనకి ఇక్కడ మీ 2 అక్షరంగా వచ్చింది. 2 అక్షరాలే అన్నారు కాబట్టి శమి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 46 నిలువు నీరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జలం సరిపోతుందండి.
తర్వాత 44 అడ్డం 2 ఒంతుల 40, 2 అక్షరాలే రావాలన్నారు. అంటే 40 అన్న పదంలో 2 ఒంతులే తీసుకోమన్నారు. అంటే నల అని రాస్తే సరిపోతుందండి. మనకు లా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 37 నిలువు అంగన మహిళ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా లా నా వచ్చింది కాబట్టి లలన సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం గొడవ లాంటిది, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా లా వచ్చింది కాబట్టి గోల సరిపోతుందండి. తర్వాత 29 నిలువు డాష్ పాలు గరిటెడైనను చాలు, పద్యం, 4 అక్షరాలు రావాలన్నారు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని పద్యం యొక్క మొదటి పాదం మనందరికీ తెలిసినదే. కాబట్టి ఇక్కడ మనం గంగి గోవు అని రాస్తే సరిపోతుందండి. మనకు గోవు కూడా 3 అక్షరంగా వచ్చింది. తర్వాత 29 అడ్డం గంధానికి కరికి సంబంధం లేదు కానీ మదపు టేనుగను ఇలా పిలుస్తారు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గంధకరి అని రాస్తే సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదబండి. గంధకరి అంటే మదపు టేను యొక్క మరొక పేరని. తర్వాత 30 నిలువు అబద్ధం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కల్లా సరిపోతుందండి. తర్వాత 26 నిలువు నొప్పి వేదన, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బాధ సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం ఆకాశం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నింగి సరిపోతుందండి. తర్వాత 39 నిలువు కర్ణం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చెవి సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం బంధుత్వం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వావి అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 43 నిలువు 7 రోజులు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వారం సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం వధువు స్వయంగా వరుడిని ఎంచుకునే కార్యక్రమం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ్ కూడా 4 అక్షరంగా వచ్చింది కాబట్టి స్వయంవరం సరిపోతుందండి. ఈ పదం ఎందుకు ఇచ్చారంటే మనకి ఈ వారం శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఈ పదం ఇచ్చినట్టున్నారండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. తర్వాత 42 నిలువు సహాయం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఎం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సాయం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు రుణం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అప్పు సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం ప్రశంస, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మెప్పు సరిపోతుందండి. తర్వాత 28 నిలువు ప్రతిభావంతులనే అర్థంలో వాడుతుంటాం కానీ పొట్టు వీడని బియ్యం అని నిఘంటు అర్థం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మెరికలు అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. మెరికలు అంటే పొట్టు తీయని బియ్యం అని అర్థమంట. మరియు మనం బాగా బలవంతులని ఏరుకొని తీర్చుకునే సైన్యాన్ని కూడా మెరికల్ అని అంటారంట అండి. తర్వాత 35 అడ్డం సూర్యుడు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కర్తారుడు అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. నేను ఇది కూడా ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. కర్తారుడు అనేది సూర్యుడి యొక్క ఒక నామం అండి. తర్వాత 32 నిలువు తటాకం దొరువు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చెరువు సరిపోతుందండి. ఇక ఒక అక్షర పదాలు చూద్దామండి. 19 అడ్డం నిలువు 11తో రాత్రికి జంట పదం, ఒక అక్షరం రావాలి. మనకు 11 నిలువు పగ అని వచ్చిందండి కాబట్టి పగలు సరిపోతుందండి. రాత్రి పగలు అంటాం కాబట్టి పగలు సరిపోతుందండి.
తర్వాత 48 అడ్డం, అడ్డం 44తో అనారోగ్యం, సుస్థి. ఒక అక్షరమే రావాలి. అడ్డం 44 మనకు నల అని వచ్చిందండి, కాబట్టి నలత సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పద వినోదం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.